కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడిన రైతులపై చర్యలు తాత్కాలికమని, శాశ్వతం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని అనుమానాస్పద కేసులపై భౌతిక ధృవీకరణ అంటే ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేపట్టబడుతుందని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిజంగా అర్హత కలిగిన రైతుల పేర్లు మళ్లీ పునరుద్ధరించబడతాయని తెలిపింది. ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత కోసం లక్షలాది మంది రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ గత విడత అందని రైతులు ఇప్పుడు ఒకేసారి 2 విడతలు మొత్తమైన 4,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. సదుపాయం పొందాలంటే గత విడత అందకపోవడానికి కారణాన్ని సరిచేయడం తప్పనిసరి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీస్ ద్వారా ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మార్గదర్శకాలను ఉల్లంఘించి ప్రయోజనాలు పొందుతున్న అనర్హులను గుర్తించినట్లు ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ లో వెల్లడించిన ప్రకారం అనర్హులుగా తేలిన లక్షలాది మంది రైతుల పేర్లను జాబితా నుండి తొలగించే చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే అర్హులైన రైతుల పేర్లు పొరపాటున తొలగించబడితే వారు ఆందోళన చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధృవీకరణ అనంతరం అర్హులైన రైతులు తిరిగి పథకం ప్రయోజనాలు పొందుతారని తెలిపింది. ప్రభుత్వం వివరించిన ప్రకారం రైతులను అనర్హులుగా గుర్తించడానికి ప్రధాన కారణాలు ఇవే. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి యాజమాన్య హక్కులను పొందిన రైతులు ఒకే కుటుంబంలోని బహుళ సభ్యులు అంటే భార్య, భర్త, మైనర్ పిల్లలు పథకం కింద ప్రయోజనాలు పొందడం వంటి అంశాలు. ఇది మార్గదర్శకాలకు విరుద్ధం. కొన్ని నెలల క్రితం కేంద్రం వెల్లడించిన నివేదికతో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి పీఎం కిసాన్ వాయిదాలను పొందిన 29.13 లక్షల అనుమానాస్పద కేసులు ఉన్నాయని తెలిసింది. వీటిలో 19.4 లక్షల కేసులు దర్యాప్తు చేయగా 94% కేసుల్లో భార్యాభర్తలిద్దరు ప్రయోజనం చేకూరారని చెప్పి గుర్తించారు. అందువల్ల వారందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ లో 9.9 లక్షలు, రాజస్థాన్ లో 3.75 లక్షలు, జార్ఖండ్ లో 3.4 లక్షల కేసులు నమోదయ్యాయి. పీఎం కిసాన్ యోజన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం. ఈ మొత్తం 3 సమాన వాయిదాలుగా టీబీటీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఒక కుటుంబంలో భార్య, భర్త, మైనర్ పిల్లలు మాత్రమే పథక ప్రయోజనం పొందాలి. కానీ దర్యాప్తులో మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు తప్పుగా ప్రయోజనం పొందుతున్న 1.76 లక్షల కేసులు, అలాగే 33.34 లక్షల రిజిస్ట్రేషన్లతో పాటు పాత భూస్వాముల అసంపూర్ణ వివరాలు ఉన్నట్లు బయటపడింది. కేంద్రం తెలిపినట్లుగా అనర్హులను తొలగించే క్రమంలో పొరపాటున అర్హుల పేర్లు కూడా తొలగించబడి ఉంటే వారు ఆందోళన చెందవలసిన లేదు. వారు మునుపటి విడత కోల్పోయినట్లయితే ప్రస్తుత విడతలో కలిపి 2 విడతలు మొత్తం 4,000 రూపాయలు అందుతాయని స్పష్టం చేసింది. జాబితా నుండి పేర్లు తొలగించబడిన రైతులు అర్హులైతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను సమీపంలోని మీ సేవ కేంద్రం ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు. కేంద్రం మరోసారి స్పష్టం చేసింది, ఈ చర్యలు తాత్కాలికమే. భౌతిక ధృవీకరణ పూర్తయిన తర్వాత నిజమైన అర్హుల పేర్లు పునరుద్ధరించబడతాయి. కానీ చట్టవిరుద్ధంగా ప్రయోజనం పొందిన రైతులు మాత్రమే పథకం నుండి శాశ్వతంగా తొలగించబడతారు. ప్రస్తుతం 20వ విడత డబ్బులు విడుదలయ్యాయి. ఇక త్వరలో 21వ విడతకు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.